రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌఖ్య. ఒక మనిషి మరణిస్తే తనతో పాటు ఉన్న ఇంకొక మనిషికి కూడా ఇంక లైఫ్ వద్దు అని తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుందా? ఈ క్వశ్చన్ మీకు కూడా చాలా సార్లు వచ్చే ఉంటుంది. ఒకవేళ వస్తే అది నిజంగానే అనిపిస్తుందంట. అలా అనిపించే కొంతమంది వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అంటే తండ్రి చనిపోతే భార్య, భార్య తర్వాత బిడ్డ, లేదా తండ్రి తర్వాత బిడ్డ, భార్య, ఇలాగనమాట ఆల్టర్నేటివ్ గా. సో ఇలాంటి మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఎందుకు అలా ఆత్మహత్యలు చేసుకుంటారు? దీని గురించి అయితే ఖచ్చితంగా కొంత అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటిదే సేమ్ మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అసలు ఎవరు చనిపోయారు, ఎందుకు అలా చేసుకుంటారు, అసలు వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది, ఏం చేస్తే దాన్ని మనం ఓవర్కమ్ అవ్వచ్చు, ఇది మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే. నమస్తే సార్, వినడానికి చాలా బాధ అనిపించిన అవేర్నెస్ రావాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో ఎందుకంటే ఇంకొకరు ఇట్లా చేసుకోకుండా ఉండాలి కాబట్టి. అంటే అలా అనిపిస్తుంది అంటారా? ఒక మనిషి, మన మనిషి అనే వ్యక్తి పోయినప్పుడు ఇంకొక తనతో పాటు ఉన్న మనిషికి ఇంక లైఫ్ వద్దు నేను కూడా అని ఇమీడియట్ సూసైడ్స్ అనేవి. ఆ మధ్య కూడా ఒక ఎన్ఆర్ఐ జంట భార్యాభర్తలు యంగ్ కప్పులు ఇక్కడికి హైదరాబాద్కి బంధువులు ఇంటికి వచ్చారు. అతను యాక్సిడెంట్లో భర్త చనిపోయాడు. అతన్ని తీసుకెళ్లి ఖననం చేసి ఇంటికి వచ్చినాక ఒక హాఫ్ అన్ అవర్ లోపల భార్య వెళ్ళి ఊరేసుకుని చనిపోయింది. సో అప్పుడు కూడా నేను చెప్పాను, ఇలాగా మనకేందంటే మనకు ఆప్తులుగా ఉన్నవాళ్ళు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, బిడ్డ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఎవరైనా, లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఇలాగ ఉన్నప్పుడు వాళ్ళు సడన్గా ఊహించకుండా, అంటే స్లో డెత్ వేరు, సడన్ డెత్ వేరు. స్లో డెత్ అనుకోండి, కొన్ని రోజుల పాటు వాళ్ళని మనం స్లోగా చూస్తూ వస్తాం, డెత్ వైపు వెళ్తూ ఉంటారు, ప్రిపేర్ అవుతాం మెంటల్గా. కానీ సడన్ డెత్ని తట్టుకోవడం అనేది వేరే, దాన్నే PTSD అంటారు, పోస్ట్ ట్రామటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని. సో ఇటువంటి సంఘటన ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో జరిగింది. వీళ్ళు పూసల కళాధర్ తండ్రి పేరు. ఆయన 6 నెలలు కరెక్ట్గా నిన్నటికి ఎగ్జాక్ట్గా 6 months బ్యాక్ ఆయన చనిపోయారు. దాని తర్వాత నిన్న అబ్బాయి పూసల శివకుమార్ శర్మ, అబ్బాయి పేరు, 20 ఏళ్ళు. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఈ అబ్బాయికి. ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. అనేక సార్లు రింగ్ చేసి ఏమైంది, వీడు ఎందుకు తీయట్లేదని ఇంటికి వస్తే 2 శవాలు కనపడ్డాయి వాళ్ళ ఫ్రెండ్కి. ఆ 2 శవాలు ఎవరిదంటే ఇవి పూసల శివకుమార్ది, వాళ్ళ మదర్ కళావతి, వాళ్ళ మదర్ది. దాంతో అతను షాక్ అయ్యాడు. షాక్ అయ్యి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి విషయాలను బయటికి చెప్పారు. ఈ అబ్బాయి శివకుమార్ ఒక సూసైడ్ లెటర్ కూడా రాశాడు. అందులో ఏముందంటే, మా నాన్న చనిపోయి ఎగ్జాక్ట్గా 6 నెలలు అయింది. నేను మా నాన్న చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను, కాబట్టి నేను మరణాన్ని ఎంచుకుంటున్నాను, మరణానికి సిద్ధపడ్డాను అని లెటర్ రాసి పెట్టి ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఊరేసుకొని చనిపోయాడు. తల్లి తర్వాత చూస్తే ఊరేసుకొని ఉన్నాడు కొడుకు. ఆమె ఇంకా అసలు ఏం ఆలోచించలేదు. ఆ కొడుకుని దించేసి సేమ్ దారము, సేమ్ ఫ్యాన్, అదే దారాన్ని కొడుకు దగ్గర నుంచి తల నుంచి తీసి తను వేసుకొని అదే ఫ్యాన్కి, అదే కుర్చీ మీద ఎక్కి ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. సో ఇది ఒక షాకింగ్గా ఉంది. అంటే 6 నెలలకు ముందు తండ్రి చనిపోవడం, కరెక్ట్గా అదే డేట్ 6 నెలల తర్వాత ఆ డేట్ చూసుకొని ఈ రోజుకి 6 నెలలు అయిందని కొడుకు 6 నెలలు అయిన సందర్భంగా నేను ఇంకా బతకడం వేస్ట్, 6 నెలల వరకు చూశారు, ట్రై చేశారు జీవించాలని. అంటే వీళ్ళు ఉనిందేమో యాక్చువల్గా వీళ్ళది వరంగల్ దగ్గర మహబూబాబాద్ అని. కొన్ని ఏళ్ళ ముందు వాళ్ళు హైదరాబాద్ ఇక్కడికి వచ్చి ఈ మేడ్చల్ దగ్గర ఉన్నారు. ఆ తర్వాత ఈయన చనిపోయినాక మేడ్చల్ నుంచి తల్లి ఆ ఇంట్లో ఉంటే జ్ఞాపకాలు ఇవన్నీ ఉంటుంది, ఆ ప్లేస్ని మారుద్దామని. సో తల్లి కొడుకు అబ్దుల్లా మెట్ దగ్గర లష్కర్గూడ దగ్గర కనకదుర్గ కాలనీకి వచ్చారు. ఆమె దాని ట్రైలర్గా ఉండి డబ్బులు సంపాదించుకుంటుంది. ఆ అబ్బాయి ఏం పని చేయట్లేదు, దుఃఖంలో ఉన్నాడు. సో ఆ అమ్మాయి ఆమె తల్లి కొడుకుని చూసుకుంటూ టైలర్ పని చేసుకుంటూ ఉంది. నిజానికి తల్లి ఒక వర్క్లో ఉంది కాబట్టి ఆమె గ్రీప్ ఉన్నప్పటికీ కూడా రెండోది ఆమెకు ఒక బాధ్యత ఉంది, కొడుకుని చూసుకోవాలి కాబట్టి ఆమె కొంత తట్టుకొని ఉంది. కానీ కొడుకు అతనికి పని లేదు, రెండోది ఎంతసేపు నాన్న జ్ఞాపకాలు, నాన్నతో బాగా అటాచ్మెంట్ ఉంది, ఒకే కొడుకు కాబట్టి
సో నాన్నతో కలిసి తను ఎన్నో డ్రీమ్స్ ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు లైఫ్లో. అలా రెండోది నాన్న ఉంటే ఇతనికి ఫుల్గా ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా ఉండేది. సో ఇవన్నీ తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక అతను చనిపోదాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు అతను ఎప్పుడైతే చనిపోయింది చూసిందో తల్లి, ఆమెకి ఇంకా లైఫ్లో బతకడానికి ఏది లేదు. రెండోది గిల్ట్, నా కొడుకుని నేను కాపాడుకోలేకపోయాను, నా కొడుకు నా వల్లనే చనిపోయాడు అన్న ఒక గిల్ట్ కూడా ఆమెకి వచ్చేసింది. ఆమె ఇంకేం ఆలోచించకుండా ఎమోషనల్ పీక్లోకి వెళ్ళిపోయి ఆమె కూడా సేమ్ అదే దారంతో అదే దీంతో ఆమెకి, ఎందుకంటే దారి కూడా క్లియర్ కనబడుతుంది. సో అదే దాంతో ఆమె ఈజీగా చనిపోయింది. అయితే ఇలాంటి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటివి ఇదేమీ ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం కాదు, ఇలాగ అనేకం వరల్డ్ వైడ్గా జరుగుతుంటాయి. దీని మీద సైకాలజిస్టులు ఏం చెప్తున్నారు? అసలు ఈ మనకు అందరికీ గ్రీఫ్ అనేది జీవితంలో ఎప్పుడో ఒకటి వస్తుంది. ఈ గ్రీఫ్ని అర్థం ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా డీల్ చేయాలి, మనం డీల్ చేసి ఎలా బయటికి రావాలి అనే విషయాలు మనం చూస్తే, మామూలుగా గ్రీఫ్ని అర్థం చేసుకోవడానికి డబ్డా థియరీ అని అంటారు. డబ్డా అంటే DABDA. డబ్డా థియరీ అంటే ఎలిజబెత్ కుబ్లర్ రాస్ అనే ఒక సైకాలజిస్టు 1969లో 5 ఫేజెస్ ఉంటాయి గ్రీఫ్ అని చెప్పింది. దాన్ని డబ్డా థియరీ అంటారు. డి అంటే డెనియల్, అంటే ఎవరైనా మనకి చనిపోయినప్పుడు ఫస్ట్ స్టేజ్ వచ్చి డెనియల్, సెకండ్ వచ్చి యాంగర్, థర్డ్ బార్గెయినింగ్, ఫోర్త్ డిప్రెషన్, ఫైనల్ గా యాక్సెప్టెన్స్. సో డెనియల్, యాంగర్, బార్గెయినింగ్, డిప్రెషన్, యాక్సెప్టెన్స్, ఈ 5 స్టేజ్లు ఉంటాయి. ఈ 5 స్టేజ్లు ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎటంటే ఉండొచ్చు. కొంతమంది ఇమీడియట్ గా యాక్సెప్టెన్స్కి వెళ్ళిపోవచ్చు, ఇంకొంతమంది ముందు యాంగర్ తో స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది ఇమీడియట్ గా డిప్రెషన్కి వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కసారి 2-3 కూడా కలిసి ఉండొచ్చు, యాంగర్ ఉండొచ్చు, డిప్రెషన్ ఉండొచ్చు. అలాగా మొత్తంగా ఈ 5 రకాల ఉంటాయి అని చెప్పింది. సో ఈ డెనియల్ అంటే అర్థమైందంటే దాన్ని అంగీకరించలేకపోవడం, చనిపోయిందని ఒప్పుకోలేకపోవడం. నిన్నటి వరకు ఉన్నాడు, ఇందాక మాట్లాడాము అంటే నేను అంగీకరించను, మైండ్ అంగీకరించదు, అసలు ఆ డెత్ని లేదనే ఒక వాస్తవాన్ని అంగీకరించదు. రెండోది యాంగర్, నాకే ఎందుకు జరగాలి ఇలా, ఇదే అందరూ బాగున్నారు, నాకే ఎందుకు జరగాలి అన్న ఒక యాంగరు, దేవుడి మీద కానీ విధి మీద కానీ ఎవరి మీదన్నా ఒక యాంగర్ ఉంటుంది. మూడోది బార్గెనింగ్, అతను లేకపోతే ఆమెకు చనిపోయిన వాళ్ళు వస్తే నేను దేనికైనా రెడీ, నా ప్రాణం ఇచ్చేదానికైనా రెడీ అన్న ఒక బార్గెనింగ్. ఏదో దేవుణ్ణి నమ్మేవాళ్ళు అయితే నువ్వు ఏదన్నా చేసి నా చనిపోయిన బతికించు, నాకు తీసుకురా, నా ప్రాణం కావాల్సింటే తీసుకెళ్ళు, ఆ కైండ్ ఆఫ్ బార్గెనింగ్. నాలుగోది డిప్రెషన్, అంటే ఇంకా రారు, చనిపోయింది వాస్తవమే, ఇంకా వెనక్కి రారు, మనం దేనికి బతకాలి, మీనింగ్ ఏంటి లైఫ్కి, ఎందుకు దేనికోసం బతకాలి, అలాంటి వ్యక్తే వెళ్ళిపోయినప్పుడు నేను ఎందుకు బతకాలి అనేది. దాంతోపాటు ఒక గిల్ట్ కూడా ఉంటుంది, అంటే వాళ్ళు వెళ్ళిపోయినా కూడా నేను హ్యాపీగా ఉన్నాను, వాళ్ళు వెళ్ళిపోయినా నేను బ్రహ్మాండంగా నవ్వుతున్నాను, ఇవన్నీ చేస్తున్నాను అనే ఒక గిల్ట్ కూడా మనల్ని వెంటాడుతుంది. ఫైనల్ గా ఇవన్నీ వాస్తవమే, ఇవన్నీ ఉంటది లైఫ్. సో మనిషి అంటేనే చావు పుట్టుకలు సహజం. సో దీని నుంచి బయటపడి మనం బతకాలి అనుకునేది లాస్ట్ లో యాక్సెప్టెన్స్. సో ఇది గ్రీఫ్ కున్న లక్షణాలు. కానీ ఇవి అందరూ డీల్ చేయలేరు. డీల్ చేయక ఏమవుతారంటే దీన్ని ప్రొలాంగ్డ్ గ్రీఫ్ డిజార్డర్ అని సైకాలజికల్ గా, దీన్ని ఒక మెంటల్ డిజార్డర్ గా కూడా అమెరికన్ సైకాలజిస్టుల అసోసియేషన్ గుర్తించింది. సో ఈ ప్రొలాంగ్డ్ గ్రీఫ్ డిజార్డర్ అనేది దాని నుంచి బయటపడడం చాలా కష్టం. అందుకని 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఒకటేందో లాస్ ఓరియంటెడ్ కోపింగ్ మెకానిజం అంటారు. అంటే లాస్ అనేది అయిపోయింది కదా, ఆ లాస్లోనే ఉండిపోతారు కొంతమంది రెస్టోరేషన్ ఓరియంటెడ్ కోపింగ్ మెకానిజం, అంటే దాని నుంచి రెస్టోర్ అయ్యి బయటకు రావడం. అందుకని సైకాలజీ కౌన్సిలింగ్ తీసుకోవాలి ఇలాంటి వాళ్ళు. మనం ఏమనుకుంటాం, పెయిన్ అనేది మామూలే కదా, దీనికి ఎందుకు సైకాలజికల్ దుఃఖం అనేది, చనిపోయారు మనం బాధపడుతున్నాం, దీనికి సైకాలజికల్ కౌన్సిలింగ్ ఎందుకు తీసుకోవాలనుకుంటారు. అందుకే పక్కనున్న వాళ్ళు హెల్ప్ చేయాలి, నువ్వు రా సైకాలజిస్ట్ దగ్గరికి అని తీసుకెళ్తే ఏమవుతుందంటే కొన్ని కౌన్సిలింగ్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రొలాంగ్డ్ గ్రీఫ్ ట్రీట్మెంట్ అంటారు, PGT అంటారు, ప్రొలాంగ్డ్ గ్రీఫ్ ట్రీట్మెంట్ అని ఒక దాదాపు కొన్ని సెషన్లు చేస్తారు. అలాగే కాంప్లికేటెడ్ గ్రీఫ్ థెరపీ అని ఉంది, అది 16 సెషన్లు స్ట్రక్చర్డ్ గా ఉండే ఒక ఆర్గనైజ్డ్ థెరపీ. మూడవది
సిబిటి అంటే కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ, వెరీ పాపులర్ ఈ మధ్య అవును, సైకాలజీలో. ఈ సిబిటిలో కూడా గ్రీప్కి థెరపీ ఉంది. సో నువ్వు సైకాలజిస్ట్ దగ్గరికి పోయి ఇలాగా మాకు మా నాన్న లేకపోతే అమ్మ తమ్ముడు ఎవరు చనిపోయారు, ఆ పెయిన్లో ఉన్నాము, మీరు మాకు హెల్ప్ చేయండి అంటే వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని ఎక్స్పీరియన్స్ ఉన్న సైకాలజిస్టులు ఈ థెరపీని మొదలు పెడతారు. ఇది ఏంటంటే ఆర్గనైజ్డ్గా స్ట్రక్చర్డ్గా ఉంటుంది. సో దాంట్లో నుంచి బయటికి మెల్లగా పడేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. అట్లాగే వాళ్ళతో కూడా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అనవరు తారక రత్న చనిపోయాడు, ఆమె భార్య స్టేజెస్ చూస్తే ఆమె కూడా ఇలా గ్రీప్కి లోనైంది. ఎందుకంటే ఆమె ప్రపంచం అంతా అతనే, వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఆమెను చేరదీయలేదు, ఎవరు లేరు, అట్లాంటిది ఒక ప్రపంచం కూలిపోయింది. కూలిపోయినప్పుడు ఆమె కూడా ఇలా బాధపడి ఆమె ఏం చేసింది, కొద్ది రోజులు సద్గురు ఆశ్రమానికి వెళ్ళిపోయింది. అలా నమ్మేవాళ్ళు అలాగే వెళ్ళొచ్చు. సద్గురు ఆశ్రమం ఇంకోటి కౌన్సిలింగ్, దాని నుంచి బయటపడ్డానికి. అక్కడ కూడా సద్గురు కూడా ఇవన్నీ తెలుసు ఆయనకి, సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాడు ఆయన. సో ఇలాగా దేంట్లోనా నువ్వు వెళ్ళి దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించడం అనేది నెంబర్ 1. రెండవది అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే కంటైనింగ్ బాండ్స్ అంటారు. అంటే మన చనిపోయిన వ్యక్తిని మనం క్యారీ చేసి బతికించాలి. ఎలా బతికించాలి, ఆయన పేరు లేకపోతే ఆయన కానీ ఆమె కానీ ఎవరన్నా వాళ్ళ పేరుతో మనం ఏదన్నా పుట్టినరోజుకి పిల్లలకి చేయడం. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన వాళ్ళ అబ్బాయి టీనేజ్ లో చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి నిజంగా ఇతను కూడా ఆత్మహత్య చేసుకోవాలని చాలాసార్లు అనుకుని ఆ అబ్బాయి చనిపోయిన చెరువు దగ్గరికి ఒక 30-40 సార్లు వెళ్ళుంటాడు. కానీ చివరికి అతను ఏం చేశాడంటే తనని బతికిద్దాం, తన పిల్లవాడిని తన చర్యల ద్వారా బతికిద్దామని ఆ అబ్బాయి పేరుతో ఈ హోమ్స్ ఉంటాయి కదా, అనాథ పిల్లల హోమ్స్, వాళ్ళకి నేను కూడా ఒకసారి వెళ్ళాను. సో ఆ పుట్టినరోజు వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టించడం, స్వీట్లు ఇవ్వడం, ఏదన్నా వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాగ అంటే చనిపోయిన వాళ్ళని తమ చర్యల ద్వారా బతికిస్తూ నువ్వు పెయిన్ ఉంటుంది, నీకు పెయిన్ని కంటిన్యూ చేస్తూ ఒక మీనింగ్ఫుల్ జీవితాన్ని జీవించడం ఎట్లా అనేది ప్రధానంగా రావాలి. అయితే ఇది అందరూ వాళ్ళంతటా సాధ్యం కాదు కాబట్టి సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకోవాలి. సో ఖచ్చితంగా ఇలాంటివి జరిగినప్పుడు మనం ఇప్పుడు ఈ అబ్బాయి కూడా వీళ్ళు వీక్ అని కాదు, వీళ్ళిద్దరు చనిపోయి వీళ్ళు అన్ట్రీటెడ్ గ్రీఫ్ ఉంది వాళ్ళకి. దాన్ని కానీ ట్రీట్ చేస్తుంటే సైకాలజిస్టుల దగ్గరికి పోయి ఉండి ట్రీట్ చేసి ఈ అబ్బాయి కూడా వేరే యావిగేషను వాళ్ళ నాన్నని మన చర్యల్లో ఎలా బతికించాలి అన్న యాక్టివిటీలోకి వెళ్ళుంటే వీళ్ళిద్దరూ చనిపోయేవాళ్ళు కాదు. ఎందుకంటే తల్లి ఆమె పని చేసుకుంటూ కొడుకుని ఇచ్చేయాలని ట్రై చేసింది, కానీ కొడుకు వల్ల కాదు. ఆమె వల్ల కూడా అబ్బాయికి ఫిజికల్గా చూసుకుంది, కానీ అతని మెంటల్ స్థితిని ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఎందుకంటే ఆమె కూడా గ్రీఫ్లో ఉంది కాబట్టి. అందుకే వీళ్ళు బయటికి వెళ్ళి ఉండాలి, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఉండాలి. చాలా ఈ మధ్య అనేక హెల్ప్ లైన్లు ఉన్నాయి, వాళ్ళకి ఫోన్లు చేయాలి. అంటే అది కూడా చేయాలనిపించదండి, అందుకనే పక్కన వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఎవరు మాట్లాడరు, వాళ్ళకి బయట అది సఫరింగ్ లోనే ఉంటే వాళ్ళకి ఒక ఆనందంగా ఉంటుంది. ఆ సఫరింగ్ లో ఉండాలనిపిస్తుంది, బయటికి రావాలనిపించదు. అందుకనే పక్కన ఉన్న వాళ్ళు హెల్ప్ చేయాలి. వీళ్ళకి అలాంటివి లేవు అనేది మనకు అర్థమవుతుంది. వీళ్ళు ఏంటంటే బయట వచ్చేసి ఇద్దరే ఉంటున్నారు, వీళ్ళకి ఎవరు వీళ్ళని ఫ్రెండ్ ఉన్నాడు కానీ అతను ఇదంతా అర్థం చేసుకొని మోటివేట్ చేయలేదు. సో వీళ్ళకి అలాగా మనకు ఎవరన్నా ఉంటే మనం ఏం చేయాలంటే వాళ్ళని ముందు సైకాలజీ, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా సైకాలజిస్టుల దగ్గరికి తీసుకుపోవడం, లేకపోతే ఎక్కడికైనా ఆశ్రమాలకు ఇంకో దగ్గరికి తీసుకెళ్ళడం, ఇవి ముందు చేయగలిగి కొంత మీనింగ్ఫుల్ గా చనిపోయిన వాళ్ళని మన చర్యల ద్వారా ఎలా బతికించుకోవాలి అన్న ఇది కానీ యాంగిల్ కానీ వెళ్తే ఖచ్చితంగా గ్రీప్ నుంచి బయటపడచ్చు. బయటపడలేని విషయమే అయితే కాదు, కానీ ఆ ప్రయత్నం ఇంపార్టెంట్. ఆ ప్రయత్నం సొంతంగా వాళ్ళు చేయలేనప్పుడు పక్కన వాళ్ళు వాళ్ళ దగ్గర చేయించాలి. అది. థ్యాంక్ యూ.